ఇక ఇవన్నీ ఏముండవు చూడుర్రి, మన బాధ మన గోస ఏముండవు. మూడిట్లలో ప్రధానంగా ఒక వార్త వచ్చింది చూడండి. అన్నిట్లలో ఒకటే సేమ్ హెడ్లైన్ సేమ్ టైటిల్. అయోధ్య రెడ్డి పంపించింది సీఎం ఆఫీస్ నుంచి, అందరూ ప్రింట్ చేసిరు వాళ్ళ పత్రికల్లో. గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు. గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు వచ్చిందంట. దీనిది ఒక స్కాము. సేమ్ ఇది కూడా అంతే చూడు. ఇంకో ఇక్కడ కూడా ఎక్కడ చూడు, గొర్రెల పంపిణీలో 700 కోట్ల గోల్మాల్. సేమ్ టైటిల్ గిట్లు కొంచెం మారుతాయి అంతే. చూడు ఇలా కూడా సేమ్. ఇగో గొర్రెల స్కీమ్లో 700 కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు. అట్లా ఇట్లా అనమాట. ఇదంతా ఏంటంటే కొంచెం డైవర్షన్. ఇప్పుడు నిన్నమన్నటి దానికి ఏమైనా లిక్కర్ మాఫియా వచ్చింది, అది చెప్ప పెట్టకుండా 24 బ్రాండ్లు వచ్చినాయి, మరి 24 కొత్త బీర్ రకాలు వచ్చినాయి. అవన్నీ వచ్చి అది పెద్ద స్కామ్, కొన్ని వేల కోట్ల స్కామ్ అది. ఇప్పటికే హిల్స్ రెడ్డి సంచులు నిండినాయి, ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అన్నదమ్ముల సంచులు నిండినాయి, ఇవన్నీ అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాని మీద చర్చ పక్కకోవాలని చెప్పేసి ఆ రోజు రాసిరా ఈ కొడుకులు ఒక్కడన్నా రాసిండా? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతుడు కానీ వెలుగోడు కానీ సన్నాసులు రాసిరా? ఒకడన్నా రాయలే అంత పెద్ద స్కామ్ జరిగితే. కానీ ఇప్పుడు మాత్రం 700 కోట్ల స్కామ్ జరిగిందని గొర్రెల మీద ఉంటుంది చూసిన బొత్సు, ఆ బొత్సు వీకేటువంటి కథ చేస్తూ ఉన్నారు. ఏమవుతుందిరా మీరు చేసిన స్కామ్లు ఇప్పటికైనా ఏమైనా ముంగల పడదా? ఇది అంతే. సో ఇట్లా ఇది మాత్రమే హైలైట్ అవుతుంది అనమాట.